శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 6వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాదుల వారి తీర్థాటన. సృష్టి అంతయు త్రిగుణాత్మకమే. ఏదో ఒక గుణము అధికము, మరి ఒక గుణము కొంచెం తక్కువ, మూడవది మరీ తక్కువ. ఈ విధంగా 3 గుణములు అనగా సత్వ రజస్ తమో గుణముల సమిష్టి రూపమే ఈ జగత్తు. మనము స్వీకరించు ఆహారములందు కూడా ఈ 3 గుణములను ఎంతో కొంత ఎక్కువ తక్కువ నిష్పత్తులలో మనకు చేరుచుండును. అంతేకాక మనలో ఉన్న గుణములను అనుసరించియే ఆయా పదార్థములను ఇష్టపడుట జరుగునని గీతాచార్యులు బోధించి ఉన్నారు. సృష్టి స్థితి లయములకు కారకులైన త్రిమూర్తులు కూడా గుణముననుసరించే వారి వారి కర్తవ్యమును పాలన చేస్తూ ఉన్నారు. వారికిన్ని మూలమైనది ఏకముగా ఉన్న ఓంకార స్వరూపము. అటువంటి దివ్యత్వము అత్రి మహర్షికి అనసూయమ్మకు పుత్రుడుగా పుట్టి ఆకార స్వీకారం చేసినప్పటికీ త్రిగుణములకు అతీతంగానే ప్రవర్తిల్లుచు శ్రీ దత్తాత్రేయుడనే పేరుతో సృష్టిలోని అస్తవ్యస్తములను చక్కబరచడానికి ఈ అపూర్వమైన శ్రీపాద రూపం ధరించి భూమిపైకి వచ్చినట్లు ఈ కథా విధానము ద్వారా తెలుస్తున్నది. వారు ఏ విధంగా చరించి జ్ఞానానందం చేసినారో ఇప్పుడు శ్రీ విఠల్ బాబాజీ వారి ద్వారా విందాము అని నేనిట్లు ప్రార్థించాను. గురుదేవా, శ్రీపాద వల్లభులు వారి దివ్య సంకల్పమును, వారి తీర్థాటన ద్వారా జరిగిన భక్తోద్ధరణమును మాకు వినిపించి దయతో మా మనస్సులలోని రుగ్మతలను దూరం చేయగలందులకై ప్రార్థిస్తున్నాను అని కోరగా శ్రీ బాబాజీ ఇలా చెప్పదొడంగినారు. హే పరమేశ్వర, త్రిగుణాతీతుడా, సర్వలోకారాధ్య, నీ లీలలు నీకే ఎరుక. జరిగిన సంఘటనలు నీ అనుగ్రహంతో మాకు నీవు గోచరింపజేసినంత వరకు వివరించగలము. కానీ నీ లీలలు అనంతములు, వానిని పూర్తిగా ఎరిగిన వారు లేరు. స్వామి శ్రీపాద శ్రీవల్లభ శరణం శరణం అని కన్నులు మూసుకుని ప్రార్థించి తలపంకించుతూ ఇట్లు చెప్పసాగిరి. ధార్మికులారా, శ్రీపాద స్వామివారు ఇల్లు వదిలిపోయే ముందు అన్నలకు కుంటితనమును నివారించిన విషయం చూచినవారు, సంగతి తెలుసున్నవారును అంతకుముందు శ్రీ స్వామివారి వద్ద వేద వివరణలు వినిన పండితులు, కొందరు బంధువులు అందరూ శ్రీ స్వామి చుట్టూ చేరినారు. వారందరూ శ్రీ స్వామి నిర్ణయం మేరకు నడుస్తుంటే వారి వెంట పిఠాపురం గ్రామం ఉత్తరంగా పొలిమేర వరకు వెళ్లి సాగనంపినారు. వారిని విడిచి రాలేక వెనుదిరిగారు. కాశీక్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కొంత దూరం పోయి తమతో వచ్చిన వారందరికీ వీడ్కోలు చెప్పి మరికొంత దూరం పోయి తర్వాత తమ యోగశక్తితో కాశీక్షేత్రాన్ని చేరుకున్నారు. గంగానది తీరమునందు తొలుత స్వామివారు గంగామాతను ప్రార్థన చేసిరి. గంగను పూజించి స్తుతించిన తదుపరి గంగలో స్నానమునకు ఉపక్రమించగా గంగామాత వారి ఎదుట సాక్షాత్కరించి చేతులు జోడించి వారికి నమస్కరించి, ఓ తండ్రి, తమ సాన్నిధ్యం ఎప్పుడు లభించునాయని ఎదురుచూచుచుంటిని. నాయందు అపార దయతో వచ్చి నన్ను పవిత్రీకరించితిరి. ధన్యురాలనైతిని. దేవదేవా, ఎందరో పాపాత్ములు నా జలములలో మునిగి వారి వారి పాప ప్రక్షాళన చేసుకొందురు. వారు పునీతులు కాగా ఆ పాపములన్నీ తీసుకొని వాటిని ప్రక్షాళన చేసుకొనుటకై తమ వంటి మహానీయుల పాదస్పర్శకై నేను తపించుచుంటిని. నాయందు కృపాదృష్టితో తమరేతెంచి నన్ను పావనమునర్చిరి. ఇదే విధమైన దయాదృష్టితో నిరంతరము నన్ననుగ్రహించమని ప్రార్థించను. శ్రీపాద స్వామివారు గంగామాతను ఆశీర్వదించి చిరుదరహాసం చేశారు. స్నానానుష్ఠానములు ముగించి ఒక సామాన్య సాధకుని వలె కాశీ విశ్వేశ్వరుని దర్శించి ఆ క్షేత్రమున 3 రోజులు వసించిరి. వారికి భిక్ష ఇచ్చుటకు అన్నపూర్ణమాత ఎంతో సంతోషంతో ముందుకు వచ్చినది. అచ్చటనే నివసించు యోగులు కొందరు స్వామిని దర్శించి స్తుతించి వారి జ్ఞానబోధలను శ్రవణం చేసిరి. స్వామివారు యోగులకు యోగమును ప్రసాదించిరి. సాధకులకు యోగ సాధనలోని రహస్యములను బోధించి వారి అవరోధములను తొలగించి అనుగ్రహించిరి. శ్రీపాదుల వారి దివ్య శక్తిని అట్లనుగ్రహింపబడిన వారు మాత్రమే గ్రహించగలిగిరి. కాశీక్షేత్రంలో అనేక మంది సాధువులు, సన్యాసులు
బ్రహ్మచారులు నివసించుచు యోగ సాధన సాగించుచుండిరి. వారిలో శ్రీ సచ్చిదానంద సరస్వతి అను యోగీశ్వరుడు అన్ని రోజులున్నూ శ్రీపాదస్వామి వారిని అనుసరించుచు వారి పూర్తి బోధలను పూర్తిగా అవగతం చేసుకొనెను. శ్రీపాదుల వారు కాశీ విడిచి వెళ్ళునది గ్రహించి ఆ స్వామి, మహాత్మా, మాకు తమ ఆదేశం ఏమిటో తెలియజేయండి. సాధనలో అనేక సమస్యలను ఎదుర్కొనుచున్న ఈ సాధకులకు మీ దర్శన మాత్రం చేత అవరోధములు తొలగిపోయినవి. వారందరూ పూర్ణయోగము వైపు నడుచుటకు సంసిద్ధులైనారు. తండ్రి, మీ అండదండలు మాకు ఎల్లప్పుడూ కావాలి. తిరిగి తమ దర్శనం మాకెప్పుడు లభించినో తెలుపగలరు. ఎచ్చట ఉన్ననో మమ్ములను మరవక కాపాడండి. శ్రీపాద స్వామి వారు చిరునవ్వులతో తప్పకుండా దర్శనం లభిస్తుంది, అంతా విశ్వేశ్వరుని కృపయేనని వారికి వీడుకోలు పలికిన తదుపరి శ్రీ స్వామి అచ్చట నుండి అదృశ్యమై హరిద్వార్ క్షేత్రమునకు చేరిరి. హరిద్వార్ శ్రీపాద స్వామి వారు యథావిధిగా గంగామాతను ఆరాధించి స్తోత్రము చేసిరి. ఇది నిజంగా వారికి అవసరం లేకున్నా వారి వెంటనున్న వారికి విధి విధానాన్ని చూపించుటకై ఆచరించి చూపిరి. మహాత్ముల ఆచరణను అందరూ అనుసరించెదరు. కావున వారు సాక్షాత్ శ్రీహరి హర బ్రహ్మ స్వరూపులైన ఓంకారమూర్తియే అయినను లోకుల కొరకి విధంగా స్తోత్రం చేసిరి. ఓ గంగామాత, సగర పుత్రులను పవిత్రీకరించుటకు భగీరథుని ప్రార్థన ఆలకించి భువిపైకి వచ్చుటయే కాక పాతాళమున భస్మరాసులయ్యున్న వారి పితామహులకందరికీ సద్గతులు కల్పించినావే. నీవు ఆవిర్భవించిన చోట నుండి నీ లక్ష్య సాధనకై ఎంతో దూరము కష్టమున కోర్చి మిట్టపల్లాల నదిగమిస్తూ ప్రయాణించినావే. ఓ భగీరథి మాయి, నీకై ఎంతో దూరము నుండి శ్రమించి వచ్చిన నీ పుత్రులము, మమ్ము పునీతులను చేయుమమ్మా అని అందరి కొరకు ప్రార్థన చేసిరి. గంగామాత వారి ముందు ప్రత్యక్షమై వారికి నమస్కరించినది. అంతలో అనేక మంది గుప్తంగా అచ్చటనున్న మహాత్ములు, యోగులు అందరూ శ్రీపాదస్వామికి మాత్రం కనిపించినట్లు ప్రకటమై చేతులు జోడించి ఇట్లు ప్రార్థించిరి. ఆహా భగవంత, దీనదయాల, కృపాసాగర, ఓ విశ్వరూప శ్రీ దత్తప్రభు, ఈ రూపంలో మాకు దర్శనం అనుగ్రహించినావు. ధన్యులము స్వామి. అనసూయామాతను, అత్రి మహర్షిని అనుగ్రహించిన దత్తప్రభు, నిన్ను దర్శింపవలెనన్నను, నిన్ను అనుసరింపవలెనన్నను సామాన్యులకు సాధ్యమా స్వామి? ఆ కాలమున నీ దర్శనం మహాదుర్లభం. ఈ కలియుగమందు నీ కొరకు తప్పించుటకు సామర్థ్యము లేని వారైన దీనులకు సులభముగా అందుబాటులో నుండుటకై ఇట్లీ రూపమున అవతరించినావా? కరుణాసాగరా, నీ లీలలు అపారములు. నీ నామమే మహామంత్రమై కలియుగమందలి భక్తులకు సన్మార్గమును, ముముక్షువులకు మోక్షమును ప్రసాదించుగాక. సనక సనందాదులు, ఆదిశేషుడు కూడా నీ మహిమను కీర్తించలేరు. మాకు కన్నుల విందు కలిగించిన ఈ రూపము వర్ణనాతీతమయ్యున్నది. మమ్ము ధన్యులను చేసితివి అని ప్రార్థనలు చేసిరి. శ్రీపాదస్వామి వారందరి పైనను కృపాదృష్టిని వర్షింపచేసి ఆనంద సాగరంలో ఓలలాడించిరి. అందరికీ ఆశీర్వచనములు చేసి మరుక్షణంలో శ్రీ స్వామి వారక్కడ అదృశ్యమై హృషికేశ్ క్షేత్రమునందు ప్రత్యక్షమైరి. హృషికేశ్ శ్రీపాదస్వామి వారు హరిద్వార్ నుండి హృషికేశ్ క్షేత్రమునకు చేరుకొని అచ్చట ఒక సాధారణ యోగి వలె త్రివేణి ఘాట్ నందు గంగా స్నానం ఆచరించి ధ్యాన నిష్టలో నిమగ్నులైరి. అటుగా వచ్చి పోవువారులందరూ 16 ఏండ్ల బాలయోగిని చూచి ఆయన అపూర్వ సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి. కానీ వారికి ధ్యానభంగం కలిగించరాదని దూరము నుండియే నమస్కరించుకొని వెడలిపోయిరి. శ్రీ స్వామివారు మధ్యాహ్న వేళయందు ఆశ్రమాలలో భిక్ష స్వీకరించి నివేదన గావించి తదుపరి సర్వజీవ ప్రీతికి కొంత భాగము సమర్పించి మిగిలినది తాము స్వీకరించిరి. సన్యాసులు, సాధువులు భిక్షకు అర్థించి తెచ్చి ఈ విధముగానే చేయవలెను. కరతల భిక్ష చేయువారు మాత్రము 3 ఇండ్లలో గాని 5 ఇండ్లలో గాని భిక్ష కోరి కరతలము అయిన స్వీకరించి
తక్కువ కానీ ఎక్కువ కానీ ఎప్పటికప్పుడు ఆత్మారాముని స్మరించి సమర్పణగా స్వీకరించెదరు. మరునాడు మధ్యాహ్న వేళ యందు మాత్రమే భిక్ష చేసెదరు. కొందరు యాచించక ఉన్న చోటనే ఏది లభించినా అదియే దైవ ప్రసాదమని భుజించెదరు. ఎవరైనా తాము తినగా మిగిలినది అనగా భుక్త శేషము పెట్టినను దైవ ప్రసాదముగా గ్రహించి స్వీకరించెదరు. వారే అవధూతలు. వారికి ఎంగిలి దోషము లేదు. గృహస్థులు సర్వసాధారణంగా దైవ నివేదన చేయు సమయంలో వండిన పదార్థములన్నీ ఒక విస్తరిలో వడ్డించి నివేదన చేయుదురు. తదుపరి ఆ నివేదించిన పదార్థములను అట్లే ఉంచి బ్రహ్మచారులు గాని సాధువులు సన్యాసులు ఎవరైనా భిక్షకు వచ్చిన వారికి సమర్పించుట అలవాటు. కొందరు గృహస్థులు అతిథికి పెట్టనిదే తాము భోజనం చేయమని వ్రతము పూనుకొందురు. ఈ భిక్షా స్వీకారము గాని భిక్షా ప్రదానము గాని ఈశ్వర ప్రసాదితము, ఈశ్వరార్పణము గానే జరిగినప్పుడు ఇరువురు ముక్తిని పడేయగలరు. ఇది గృహస్థులు తెలియవలెను. బదరీ క్షేత్రం. శ్రీపాద వల్లభులు ఋషికేశ్లో అదృశ్యమై బదరీ క్షేత్రమునందు నిలవగానే అచట ఎందరో అదృశ్య యోగులు వేలాది సంవత్సరములుగా అచట తపోనిష్టలో ఉన్నవారు, సిద్ధాశ్రమ వాసులు, పూజ్యశ్రీ అచ్యుతానంద సరస్వతి స్వాముల వారు, వారి శిష్యులు, పూజ్యశ్రీ సర్వేశ్వరానంద స్వామివారు, పూజ్యశ్రీ మహావతార్ బాబా, పూజ్యశ్రీ నిత్యానంద సరస్వతి స్వామి, పూజ్యశ్రీ నిరంజనానంద సరస్వతి స్వామి మరియు దత్త సాంప్రదాయకులు, నాద సాంప్రదాయకులు, అఘోర సాంప్రదాయకులు అయిన వారు ఎందరో ప్రకటమై ఇట్లు స్తుతించిరి. ఓ దత్త ప్రభు, దేవాదిదేవ, విశ్వకర్తవు, విశ్వభోక్తవు, లీలా విశ్వంభరుడవు, ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని చెప్పెదరు. కానీ నీ తత్వం ఎవ్వరెరుగుదురు? కారణములన్నింటికీ మూల కారణమైన వాడవు, కార్యకారణ స్వరూపుడా, సకలాయుధధర, ధర్మస్థాపక, యజ్ఞపురుష, యజ్ఞఫలప్రదాత, కలియుగావతార, హే శ్రీపాద శ్రీవల్లభ, కోటి చంద్ర ప్రభాసమాన, ఆశ్రిత కర్మబంధ విదురా, నీ సుందర సుకుమార మంగళకరమైన రూపమును మాకు దర్శింపజేసి కృతార్థులను చేసితివి. అత్రి అనసూయ గర్భ సంజాతుడవైన సమయమున నీవు షోడశ వర్ష ప్రాయుడవై షోడశ కళాప్రపూర్ణుడవై వారి నలరించుటకు ఆ ప్రాయమునందే నీ రూపమును స్థిరపరిచితివి. అదే విధముగా ఈ కలియుగమునందును షోడశ వర్ష ప్రాయమున విరాగి రూపమున నీ తల్లిదండ్రులను విడిచి లోక కళ్యాణమునరింప తరలివచ్చితివి. షోడశ కళా ప్రపూర్ణుడవై మా హృది నలరించుచున్నావు. ఈ రూపమునందు మార్పు లేకుండా ఇట్లే సంచరించదనని మాకు వాగ్దానము చేయమని ప్రార్థించిరి. మరియు నీవు సహస్ర శీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్ర బాహుడవు, సహస్ర పాదుడవు, యోగివి, భోగివి నీవే. ఈ జగత్తులోని ఐశ్వర్యమంతయు నీదే. నీది కానిదేది విశ్వమందు లేదు. ఓ సర్వలోకారాధ్య, నీ సందర్శనమున మా తపస్సులు పూర్ణమైనవి, మా హృదయములు సంతృప్తి చెందినవి. మాయామయుడవు, మాయాతీతుడవు నీవే, త్రిగుణాత్మకుడవు, త్రిగుణాతీతుడవు నీవే. నీ దయారసము ఒక్క బిందువు లభించినా పాపుల జన్మలు పావనమగును. కేవలం దీనజనోద్ధరణకు కావలసిన విధంగా రూపధారణ చేయుట నీకే తగును దేవా. అద్వైతమై, అపూర్వమై, అద్వితీయమై, అమూల్యమై, అప్రమేయమై ప్రకాశించు నీ దివ్య తేజోమయ స్వరూపము సాకారమైనప్పుడు యోగులను కూడా మహాంబుధిలో ముంచుచున్నది. నీ అనుగ్రహంతోనే నీ మహత్తును వాక్కులతో మేము స్తుతించగలుగుచున్నాము. నీవు ఎచ్చట కొలువుందువో అచట సకల తీర్థములు, సకల దేవతలు కొలువు తీరెదరు. సర్వాంతర్యామి అయిన నీవు భక్తులకు శ్రేయస్సును అనుగ్రహించుటయే దీక్షగా పూనిన వాడవు. ఏకము, అనేకము, గుణము నిర్గుణములే కాక గుణాతీతుడవై ఎవ్వరికీ అంతు తెలియని గుణములతో ప్రకాశిస్తున్నావు అని తనివి తీరా ప్రస్తుతించారు. బదరి క్షేత్రము భరతఖండపు సర్వశ్రేష్టమైన పుణ్యక్షేత్రంగా చెప్పబడినది. ఈ క్షేత్ర ప్రభావమును వర్ణనమును భారతము, హరివంశము, భాగవతము మున్నగు ఇతిహాసములందు విపులముగా వర్ణింపబడి ఉన్నది.
భాగవతము దీనిని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా పొగడినది. అక్కడకు చేరిన వారికి సహజముగా కోరికలపై విజయము లభించునని, క్షేత్రరాజమని, లక్ష్యసిద్ధికై బదరీ యాత్ర చేయుట ముఖ్యమని కొందరు తెలిపి ఉన్నారు. అచ్చటే నారాయణుడే అధిదైవము. ఇచట గంగకు అలకనందయని పేరు. అందలి నిర్మల జలము అనేక ఔషధీ లతలపై గుండా జాలువారి కొండలపై నుండి దుముకుచు కొన్ని చోట్ల వేగముగా ప్రవహించును. గంగా ప్రాదుర్భవ స్థానము శ్రీమన్నారాయణుని పాదపద్మములలో కనుక ఇక్కడి గంగా నారాయణుని పాదముల నుండి స్రవించుచు నిర్మల జలవాహినిగా మనకు దర్శనమిస్తున్నది. జగత్తునందు సర్వశ్రేష్టమైనదిగా పేరొందినది. సాక్షాత్ నారాయణుని పాదోదకమని వ్యవహరింపబడుచున్నది. ప్రాచీన యుగముల నుండి ధ్రువుడు, పృథు మహారాజు, ప్రియవ్రత మహారాజు మొదలైన రాజులు, నారదాది మునులు, బ్రహ్మాది దేవతలు కూడా దర్శించి సేవించిన దివ్యక్షేత్రము ఈ బదరి. అప్సర స్త్రీలు ఇంద్రుని ద్వారా ప్రేరేపింపబడి ఆ క్షేత్రమున నారాయణ మునికి తపోభంగమొనరించలేకపోయిరి. వారికన్నా సౌందర్యవతి అయిన ఊర్వశి అను స్త్రీని నారాయణ ముని తన తొడ నుంచి సృష్టించి చూపగా దేవలోక అప్సరసలు సిగ్గుపడినారు. ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరగా అతనికి ఊర్వశిని బహుమానముగా ఇచ్చి పంపినాడు. అందువలన అచర పురుషునకు స్త్రీ పట్ల పుత్రికాభావము లేదా ఏ స్త్రీ అయినా తనకు తల్లి అను మాతృభావము కలుగుట వలన కామజయము కలుగును. కావున బదరీ క్షేత్ర దర్శనము అచట నివాసము చేయు జనులకు కామజయము తథ్యమని పురాణ వాక్యమున్నది. సాధకులకు తపస్సులకు కామజయమే మోక్ష ప్రాప్తికి ముఖ్య సాధనము కదా. అచ్చటి నారాయణుని మూర్తి చతుర్భుజములు కలిగి ఊర్ధ్వహస్తములందు శంఖ చక్రములుండును. అధోహస్తములు రెండు తొడలపై చిన్ముద్రతో యుండును. ఆయన పద్మాసనమందు ధ్యాన నిష్టలో యుండును. ఆయన చుట్టూ నారదుడు, ఉద్ధవుడు, కుబేరుడు, లక్ష్మీ గణేశుడు దర్శనమిచ్చెదరు. అటువంటి నారాయణుని శ్రీపాద స్వామి వారు విధి ప్రకారం దర్శనం చేసుకొన్నారు. అదృశ్య యోగులందరూ శ్రీ స్వామిని స్తుతించి వారి ఆశీస్సులు పొంది అంతర్ధానమైరి. అచ్చటనే నివసించు శ్రీ సదానంద బ్రహ్మచారి అనే సాధకుడు కొందరు సాధువులతో శిష్యులతో వచ్చి శ్రీపాద స్వామిని దర్శించి పాదాభివందనం ఆచరించిరి. శ్రీవారి ముఖమండలమున్న వెలుగు దివ్య తేజస్సును, వారి తపోమహిమ యొక్క ప్రకాశమును గుర్తించి ఆనందంతో నారాయణుడే స్వయంగా ఈ రూపంలో వచ్చినాడని జయజయనాదములు చేసిరి. శ్రీ స్వామిని ఉచితాసనమున కూర్చుండ చేసిన తర్వాత ఇట్లు ప్రార్థించిరి: హే భగవాన్, తమ దర్శనం చేతనే నాకు దివ్యమైన ఆనందం కలుగుచున్నది. మా సాధనలు ప్రారంభ దశలోనే ఉన్నవి. తమరు దయతో మాకు మార్గదర్శనం చేయగలందులకై మీ పాదపద్మముల వద్ద శరణాగతి చేయుచున్నాను. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.